వెల్కమ్ టు ద డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజీ పైన ఒక స్పష్టత వచ్చింది. ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అనే దానిపైన మనకు ఇవాళ ఈసీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లలో మొత్తం 81.76% మంది తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం చూసాం పోలింగ్ రోజున ఉదయం నుంచి కూడా ఒక ఓటు సునామీ మనకు కనిపించింది. ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినప్పటికీ కూడా బార్లు తీరినటువంటి ప్రజలు మనకు కనిపించారు. సో దేశ విదేశాల నుంచి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. తన ఓటు కోసం లక్షల ఖర్చు పెట్టుకొని మరీ వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో మనం చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం చూస్తే ఏదైతే సాధారణ ఓటర్లు 80.66% తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటే, ఇక ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4,44,000 మంది తమ యొక్క ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లో కూడా గతం కంటే అధికంగా 1,49,000 మంది ఓట్లు వేశారంటే ఈసారి ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఇంతలా 1957 నుంచి చూస్తే కూడా పోల్ పర్సంటేజ్ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, విభజన జరిగిన తర్వాత కూడా ఎప్పుడు జరగలేదనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ స్థాయిలో తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ముందుకు రావడం, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా చైతన్యంగా భావించాలా, లేకపోతే ఇప్పటి వరకు కూడా చాలా ఏదైతే భయంతో కావచ్చు, లేకపోతే తమ పైన ఏం చేస్తారో ఏం మాట్లాడితే అనేటువంటి చాలా మంది వణికిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రజాస్వామ్యంలో తమ యొక్క నిరసన కానీ తన వ్యతిరేకతను కానీ వ్యక్తం చేసుకునేందుకు ఆందోళనలు, ధర్నాలు, బందులు లాంటివి జరిగేటివి. కానీ ఆంధ్రప్రదేశ్లో ముందస్తు అరెస్టులతోనే ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టారు. ఎక్కడా కూడా గట్టిగా తమ వాయిస్ కనీసం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసినప్పటికీ కేసులు ఫైల్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. సో వీటన్నిటి నేపథ్యంలో ఓటర్లు తమ యొక్క నిరసనను కావచ్చు, లేక తమలో ఉన్న కసినంతా కూడా ఈసారి చూపించారా అనేది ఒక చర్చకు వస్తున్నటువంటి అంశం. అందువల్లే ఈ స్థాయిలో కూడా ఓటు వేశారు అనేది ఒక అంచనా. ఎందుకంటే 2023 ఆగస్టు నుంచి షెడ్యూల్ వచ్చేంత వరకు దాదాపు 60 లక్షల మంది ఓటర్లను ఏదో ఒక రూపంలో, వారు చనిపోయిన వారు కావచ్చు, లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు కావచ్చు, ఓటర్ల తొలగింపు కూడా జరిగింది. కొత్తగా 10 లక్షల మంది యాడ్ అయ్యారు. సో ఇంతమంది ఓట్లు లేనప్పటికీ కూడా ఇంత పర్సంటేజ్ మనకు చూసేందుకు దాదాపుగా 2% అనిపించినా, కానీ ఈసారి చాలా పెద్ద సంఖ్యలో తమ యొక్క ఓటును కూడా వినియోగించుకున్న పరిస్థితి. ఈ ఓట్లు పెరిగినటువంటి పోలింగ్ శాతంతో ఇప్పటికే చాలా మందిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు దాకా చాలా ధీమాతో ఉన్నటువంటి వారు తెగబడుతున్నారు. ప్రత్యర్థుల పైన దాడులు చేసేందుకు తమకు సహకరించిన వారి అంతు చూడాలనేటువంటిది కూడా. వీటన్నిటిని బట్టి ఫలితం ఎలా ఉండబోతోందో కూడా అర్థమైపోతోంది. ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే చాలా విశ్వాసం కనిపిస్తోంది. సో ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఇటు డీజీపీని, సిఎస్ని నేరుగా కూడా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి, తర్వాత చర్యలు తీసుకునేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా పోలింగ్ పర్సంటేజీ పెరగడంతో ఒకవైపు పెరిగిన పర్సంటేజీ తమకు అనుకూలమని చెప్తూనే ఈ రకమైనటువంటి దాడులకు ఎందుకు తెగబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పెరిగిన పర్సంటేజీ ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది, ఎవరి విశ్వాసం ఏంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఇక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. సో శివశంకర్ గారు జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా మనతో పాటు లైవ్ లో ఉండబోతున్నారు. పట్టాభిరామ్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఈసీ ఏదైతే అధికారికంగా మొత్తానికి కసరత్తు చేసిన తర్వాత పోల్ పర్సంటేజీ కూడా స్పష్టం చేసింది 81.76%. సో ఈ స్థాయిలో పోల్ పర్సంటేజీ పెరగడాన్ని ఎలా చూస్తారు? పెరిగిన పర్సంటేజీ కొంతమంది చూస్తే చాలా మంది ప్రభుత్వ అనుకూలతతో వృద్ధులు వచ్చారు, మహిళలు వచ్చారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో మాత్రం ఇదంతా వ్యతిరేకతని వారే చెప్పారు, ఇప్పుడు మాత్రం వేరే విశ్లేషణలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ స్థాయిలో ఓటు చైతన్యం వచ్చిందా, లేకపోతే తమలో ఇప్పటి వరకు అణిగి ఉన్నటువంటి తిరుగుబాటును ఓటు రూపంలో చూపించారనుకుంటున్నారా? ఈ ఫలితం, ఈ పర్సంటేజీ పెరిగిన ఫలితం ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? శ్రీహరి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అడిస్మిల్ గారికి
యామిని గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పౌరులకి కల్పించినటువంటి అత్యంత పదునైన ఆయుధం, శక్తివంతమైనటువంటి ఆయుధం మన ఓటు. దీనిని, ఈ ఆయుధాన్ని చాలా అద్భుతంగా వినియోగించారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాలుగా బెగబట్టుకుని కూర్చుని ఉన్నారు శ్రీహరి గారు. ఎప్పుడెప్పుడు ఈ బటన్ నొక్కేటటువంటి అవకాశం మనకు వస్తుందా అని చెప్పి బెగబట్టుకుని కూర్చుని ఉన్నారు. మే 13 ఆ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఆ రోజు సూర్యోదయం ఎప్పుడవుతుందా, 7 గంటలకల్లా మనం పోలింగ్ బూత్ దగ్గరికి ఎప్పుడు వెళదాం అని చెప్పి ఎంతో ఆతృతతో ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాలుగా మనం చూసినటువంటి అరాచకం, దుర్మార్గం, సైకోయిజం, ఏదైనా పేరు పెట్టుకోండి, అది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా మనం చూడాల. గతంలో బీహార్ అని లేదంటే అదే వేరే రాష్ట్రాలతో మనం పోల్చుకునేవాళ్ళం. బీహార్ అయిపోయిందా మీ రాష్ట్రం అని చెప్పి. ఇవాళ దౌర్భాగ్యం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత దానికి మించిపోయి వాళ్ళు ఆంధ్రాతో పోలుస్తూ ఉన్నారు. ఈ రౌడీజానికి, దారుణాలకి అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక కేర్ ఆఫ్గా మారిపోయింది. సో అటువంటి పరిస్థితుల నుంచి ఎప్పుడెప్పుడు మనం బయటపడతామా అంటే ఒక రకంగా స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది శ్రీహరి గారు. ఇవాళ రాష్ట్రంలో ఏ పౌరుడికి కూడా మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏ హక్కులు లేవు. నో ఫండమెంటల్ రైట్స్. పూర్తిగా అవన్నీ కూడా హరించి వేయబడినటువంటి పరిస్థితుల్లో మరో స్వతంత్రోద్యమం జరిగిందండి. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం లభిస్తే జూన్ 4, 2024 మళ్ళీ ఒకసారి ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం లభించబోతా ఉంది. అంటే భయం అనేటటువంటి గుప్పెట్లో ఎంతకాలం అని ప్రజలు ఉంటారండి. ఒక పక్కన ఈ దాడులు, అరాచకాలు ఒక పక్కన ఈ విధంగా ఉంటే, విపరీతమైనటువంటి భారాలు వాళ్ళపైన మోపి, మోయలేనటువంటి భారాలు, వాళ్ళ నడ్డి విరిచే విధంగా, మొత్తం వాళ్ళ జేబులు ఖాళీ అయిపోయే విధంగా విపరీతమైనటువంటి భారాలు వాళ్ళపైన మోపటం, సంపద లూటీ, వాళ్ళ ఆస్తుల్ని లూటీ చేసేయటం. చివరిలో పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసింది మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద. అంటే ప్రభుత్వ ఆస్తులు అయిపోయాయి, భూములు అయిపోయాయి, అసైన్డ్ ల్యాండ్స్ అయిపోయి ప్రైవేట్ ఆస్తుల మీద తెగబడ్డాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఎప్పుడైతే ఇహ తరతరాలుగా తాము కాపాడుకుంటూ వస్తున్నటువంటి తమ ఇల్లు కానివ్వండి, పొలం కానివ్వండి, ఇవి కూడా ఇక లేకుండా పోతాయి ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేసరికి పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అయితే తొంగలో దొక్కాడు, మరీ ముఖ్యంగా మద్యం, అసలు మద్యాన్నే లేకుండా చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు లూటీ చేశాడు ఈ సైకో జగన్ రెడ్డి కేవలం లిక్కర్ మీద. నాసిరకం మద్యం, చీప్ లిక్కర్, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు సార్, ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. అంతేకాకుండా డ్రగ్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్డాగా రాష్ట్రాన్ని మార్చాడు. విపరీతమైనటువంటి మాదక ద్రవ్యాలు, ఎటు చూసినా గంజాయి, ఇసుక లూటీ కానివ్వండి, రకరకాలుగా ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేశాడు. రూపాయి పెట్టుబడి లేదు రాష్ట్రంలోకి, ఒక ఉద్యోగం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఒక డిఎస్సి లేదు. అసలు ఈ 5 సంవత్సరాల్లో ఇది మంచి జరిగిందని చెప్పుకోవడానికి ఒక్క అంశం ఉందా? ఇవాళ రైతన్నలు అంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు దేనికి చేసుకుంటా ఉన్నారు? ఈ సైకో దగా చేయటం బట్టే కదా. ప్రతి పథకం కూడా మోసమే కదా శ్రీహరి గారు. ఇవాళ రైతు ఆత్మహత్యల్లో నిజంగా సిగ్గుపడాలి మనందరం కూడా. దేశంలో 2వ స్థానంలో ఉంటామా? ఏమైపోయింది ఇతని రైతు భరోసా, ఏమైపోయింది ఇతని ఇన్పుట్ సబ్సిడీ, ఏమైపోయింది ఇతని క్రాప్ ఇన్సూరెన్స్, ఏమైపోయింది ఇతని మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి, అన్ని కూడా మోసాలే కదా. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేదు సార్ ఈ దుర్మార్గుడు. అయ్యా తుఫాన్ వస్తూ ఉంది, నా పంటని నేను కాపాడుకోవాలి, రాత్రింబావుల్లో శ్రమించి నేను పండించినటువంటి బియ్యపు గింజల్ని నేను కాపాడుకోవటానికి ఒక గోనె సంచి ఏంటి అంటే ఒక మంత్రి ఏమంటాడండి, ఎర్రి పప్పలారా పోండ్రా ఇక్కడి నుంచి అంటాడా? ఒక రైతుని ఎర్రి పప్పగా మారుస్తారా ఈ రాష్ట్రంలో? ఇంత దాష్టికమా? మరి జన సునామీగా ఇంకేమొస్తుంది శ్రీహరి గారు? ఇవాళ మహిళలకు రక్షణ ఉందా?
ఇవాళ మహిళ స్వేచ్ఛగా బయట తిరిగేటటువంటి రక్షణ ఉందా? పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా, కొన్ని వేల మంది మహిళలు మాయమైపోయారు రాష్ట్రంలో నుంచి. కేంద్ర ప్రభుత్వ రికార్డులు చెప్తా ఉన్నాయి. ఇవాళ నాకు ఒక ఆడ కూతురు ఉందండి, ఒక కూతురు ఉంది. ఇవాళ స్వేచ్ఛగా బయట సైకిల్ దొక్కునే పరిస్థితి లేదు. ఇవాళ అటువంటి పరిస్థితులు ఇంకెంతకాలం ఉంటారు సార్? ఇవాళ అందుకనే నేను స్వయంగా ప్రత్యక్షంగా చూశాను. నేను ఒక పార్లమెంట్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని. 6:30కి నేను ముందుగా ఓటేద్దామని 6:30కి వెళ్ళేసరికి ప్రతి బూత్ పైన 300-400 మంది ఉన్నారు. నడవలేనటువంటి పరిస్థితిలో వృద్ధులు. నేను అడిగా, అమ్మ ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకుని వచ్చారు మీరు? ఒక ఆవిడైతే ఆక్సిజన్ పెట్టుకుని వచ్చింది. వాళ్ళు ఒకటే అంటా ఉన్నారు, అయ్యా వీడు ఉండటానికి వీల్లేదయ్యా, వీడిని దింపేయాలి, వీడిని తరిమేయాలి, ఈ సైకోగాడు ఉండటానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి నడవలేనటువంటి పరిస్థితుల్లో మహిళలు పెద్ద ఎత్తున, యువత ఫస్ట్ టైం ఓటర్స్, వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున వచ్చారండి సార్. వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? సార్ ఎప్పుడైనా అవయవ దావనం చేసేటప్పుడు ఒక రూట్ క్లియరెన్స్ చేస్తుంటారు, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి. ఫస్ట్ టైం బహుశా ఒక ట్రైన్ కి గ్రీన్ ఛానల్ ఇచ్చి సౌత్ ఇండియన్ ఓటర్లు తమ ఓటు వేయాలి, మాకు అవకాశం విశాఖపట్నం ట్రైన్. అవునండి, నేను ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి సార్, అవును, ఇవాళ మా ఇంట్లో కూడా మా కుటుంబ సభ్యులు, వైఫ్ యొక్క సిస్టర్ కానివ్వండి, ఇంకా అనేక మంది 3-4 లక్షలు ఖర్చు చేసి ఓటేయటానికి వచ్చారు సార్. ఎంతమంది? ప్రతి విమానంలో 30-40 మంది ఉన్నారు. ప్రతి విమానంలో యుఎస్ నుంచి, యూరోప్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇవాళ ఆఖరికి బులుగు ఛానళ్ళు కూడా ఒప్పుకున్నాయి. ఇవాళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్లలో 90% పైగా తెలుగుదేశంకి వేశారు. 90 కాదు, 100% తెలుగుదేశానికి వేశారు. ఇవాళ ఒక్కసారి ఫిగర్స్ చూస్తే శ్రీహరి గారు, మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే 117 నియోజకవర్గాల్లో మోర్ దాన్ 80% పోలింగ్. 117 అవుట్ ఆఫ్ ద 175, 80+ పోలింగ్ పర్సంటేజ్. ఇట్ ఈస్ ఎ రికార్డ్. 80% పైగా 117 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 60 నియోజకవర్గాల్లో 85% మించి జరిగింది. 60 నియోజకవర్గాల్లో మోర్ దాన్ 85%. ఇటువంటి ఫిగర్స్ మనం ఎప్పుడైనా విన్నావా శ్రీహరి గారు? ఇవాళ దర్శి నంబర్ 1 స్థానంలో 90.91% దర్శి హైయెస్ట్. తర్వాత కుప్పంలో ఈ పెద్దిరెడ్డి గాడు, అదే చెప్తా ఉన్నా, ఈ పొంగనూరు పుడ్డింగ్ గాడు ఏదో కుప్పంలో అంట బాబు గారు నోటిస్తాడంట, బెదరపడతాడంట. ఏం చేయగలిగాడండి? కుప్పంలో ఓటర్ని ఆపగలిగాడా? 89.88% అంటే ఆల్మోస్ట్ 90% ఓటింగ్ ఇన్ కుప్పం. అది ప్రజా చైతన్యం అంటే. దట్ ఈస్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద రెవల్యూషన్ ఇన్ ద పీపుల్. పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మోర్ దాన్ 80% ఓటింగ్. 15 out of 25 80+. పార్లమెంట్ నియోజకవర్గాల్లో 80+ అనేది మనం రేర్ గా చూస్తాం సార్. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ కింద 7 అసెంబ్లీలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ 80+. అదేవిధంగా పోలింగ్ పర్సంటేజ్లు పెరిగాయి సార్. నేనంటే విజయవాడ, నేను స్పెసిఫిక్ గా విజయవాడ పార్లమెంట్ చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు కాన్స్టిట్యున్సీస్ లో ఎంత భారీగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే, ఉదాహరణకి మీరు విజయవాడ మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే మామూలుగా అర్బన్ లో కొద్దిగా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది సార్, 60s లోనే ఉంటుంది. 2014లో విజయవాడ సెంట్రల్లో 65.20, 2019లో విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 65.7, వేరాస్ 2024 ఇట్ ఈస్ 74%. అంటే 8% జంప్. 2014-19 పోల్చుకుంటే 8% సార్. విజయవాడే కదా సార్, అల్లూరు సీతారాం జిల్లా కావచ్చు, సీతారామరాజు జిల్లా కావచ్చు, విశాఖలో కూడా మనకు చూసేదానికి పోల్ పర్సెంటేజ్ తగ్గినా గతంతో పోల్చినప్పుడు 7-8% పెరిగినటువంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల. పెరిగిన పర్సెంటేజ్ ఏ రకంగా మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు సూటిగా? సార్ ఇవాళ నేను నా కళ్ళతో నేను చూశాను. ఇవాళ ఏదో ఆ సైకోగాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. పెరిగిన పర్సంటేజ్ ప్రతి ఒక్క ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉదయం 9-10
30% క్రాస్ అయిపోయింది. ఎస్ మధ్యాహ్నం 12-12:30 కల్లా 50% క్రాస్ అయిపోయింది. అసలు ఇంత స్పీడ్గా అంటే ఈవీఎంలు కొంత మొరాయించిన, కొంత పోలింగ్ స్టార్ట్ చేయటం కొంత లేట్ అయినా సరే 2-3 గంటలు లైన్లో నుంచి వేశారు సార్. ఆ ఎండలో ఒక్క పోతలో ఒక్కళ్ళు కూడా సార్ లైన్లో నుంచి బయటికి రాలేదు శ్రీహరి గారు. నాకే అసలు అనిపించింది అసలు ఇన్ని గంటలు ఎట్లా అసలు అంట. నేను 2-3 గంటలు సార్ ఒక్కొక్క ఓటు వేయటానికి బారులు తీరాయి క్యూ లైన్లన్నీ కూడా. అన్ని వర్గాలు, మీరు ఒక ఆటో కార్మికుడి దగ్గర నుంచి, ఒక ముఠా కార్మికుడి దగ్గర నుంచి, ఒక చదువుకున్నటువంటి యువత దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్వేచ్ఛ కోసం వచ్చి ఓటేశారు సార్. వాళ్ళ ఫ్రీడమ్ ని దే హావ్ ఓటెడ్ ఫర్ దేర్ ఫ్రీడమ్. రాష్ట్రానికి స్వాతంత్రాన్ని ఇప్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రాన్ని ఇవ్వటం కోసం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఓటేశారు. ఖచ్చితంగా జూన్ 4వ తేదీ నేను చెప్తా ఉన్నా శ్రీహరి గారు, మీరు కూడా ఉంటారు ప్యానెల్లో. జూన్ 4వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మనం ఇప్పటి వరకు చూడనటువంటి అతిపెద్ద ఉత్సవాన్ని మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వీధిలో చూస్తాం. చూద్దాం సార్. పోలింగ్ చూసాం, ఆ రోజు కూడా చూద్దాం. యామిని గారు నమస్కారం. ఏంటి ఈ స్థాయిలో పోల్ పర్సెంటేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? సో మనం చూసాం అంతకు ముందు జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు, శాంతి భద్రతలు, రకరకాల కారణాలతో భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు, కొన్ని చోట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని కంప్లైంట్లు వెళ్ళినప్పటికీ కూడా కొంత కింద స్థాయిలో మార్పు రాకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత పోలింగ్ పైన ప్రభావం చూపిస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన కూడా కొంతమందికి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఈ పర్సంటేజ్లు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా అంటే సహజంగా ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఓకే, చాలా మంది ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే, సరే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి మనం దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేద్దామని ముందే డిసైడ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ప్రభుత్వం నుంచి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు సరే ఆ ప్రభుత్వానికి వేద్దామని అనుకుంటారు. కొంతమంది అసలు ఎవరు వచ్చినా మనకేంటి, ఓటు ఎవరికి వేసినా మనకేంటి, మనకేమైనా లాభం ఉందా, మన జీవితాలు ఇంతే కదా అని అనుకుంటారు సహజంగా. కానీ ఈసారి చూస్తే గ్రౌండ్ లెవెల్లో చాలా చూసాం. పోలింగ్ రోజు నేను పర్సనల్ గా చాలా చూసాను. అలా ఇప్పటి వరకు ఎవరైతే మనకేంటి, ఎవరు వచ్చినా మన జీవితాలు బాగుపడవని అనుకునేటటువంటి కొంతమంది సగటు సామాన్య ప్రజలు ఎవరైతే పేదలు కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా కసి అనే పదం కూడా సరిపోదేమో, అంటే ఒక దాడి చేశారు. నిజంగా చెప్పాలంటే ఓటు అనే ఆయుధంతో ఎట్లాగైనా సరే దాడి లాగానే కనిపిస్తుంది అని పాజిటివ్ సైడ్. ఎందుకంటే నేను విజయవాడ సెంట్రల్ ఉదాహరణ చెప్తున్నాను. మార్నింగ్ 6:45కి వెళ్ళాను. సర్ప్రైజింగ్లీ ఆ టైంకే అందరు సీనియర్ సిటిజన్స్ కూడా, అబోవ్ 70 years ఉన్న వాళ్ళు, 65 ఉన్న వాళ్ళు కూడా ఎన్నెన్ని గంటలు అసలు దాదాపుగా 60 to 70% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీల్ చైర్స్ లోనే వచ్చి ఉన్నారు. ఏంటమ్మా అని అడిగితే, కాదమ్మా ఈసారి మేము ఎప్పుడు తొందరగా బయటికి రాము కానీ ఈసారి ఎలాగైనా రావాలి. ఎందుకనంటే మార్పు రావడమే కాదు, ఈ మార్పు వచ్చే మార్పును చూసి ఇప్పటి వరకు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ప్రజలని హింస పెట్టినటువంటి వాళ్ళు ఇంకొక నెక్స్ట్ టైము అసలు ఎలక్షన్స్ కి కూడా పోటీ చేయాలంటేనే భయపడే విధంగా మార్పు రావాలని అనుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం, ఇందులో ఎగ్జాజరేషన్ ఏమీ లేదు. రెండోది, మనము మీరు అన్నట్టుగా ముందుగా శాంతి భద్రతల గురించి చాలా చోట్ల అంతెందుకు పోలింగ్ కి ముందు రోజు మేమే డీజీపీ గారిని కలిసి ఆయనకి వినతి పత్రాన్ని అందించాము. ధర్మవరము, జమ్మలమడుగు, అలాగే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కూడా ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్సెస్ కావాలి అని చెప్పని కోర్టు ఇచ్చినటువంటి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అన్నాము. వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది, వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఇంకొక వైపు చూస్తే గనక అసలు ఎందుకు ఇంత కసి అని అనుకుంటే గనక, ఒకటి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో వెంటనే ఆయన దాదాపుగా 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. ఆ బాధపడుతూ, ఆకలితో బాధపడుతూ తమ ఉపాధిని కోల్పోయిన వాళ్ళందరూ 45 లక్షల మంది మే 13 కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు.
రోడ్ల పైన ఆశా అంగన్వాడీ వర్కర్లను మహిళలను కూడా చూడకుండా వారి పైన దౌర్జన్యం చేసినటువంటి ఈ ప్రభుత్వము ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వారి కోసము ఆ మహిళ ఒక్కొక్క మహిళ అంటే తను ఇబ్బంది పడుతూ పగబట్టింది నిజంగానే. ఏది మే 13న నా ఓటుతో నేను బుద్ధి చెప్పాలి ఇలాంటి రాక్షసులకి, ఇటువంటి నియంతృత్వ పాలకులకి అని చెప్పని. అలాగే ఉపాధి లేకుండా పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవాలని చెప్పని చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఇంతకు ముందు కొద్దిగా ఓటు వచ్చిన వాళ్ళు కానీ ఈ వచ్చే సంవత్సరం ఆపై వచ్చే సంవత్సరంలో కాలేజ్ అయిపోయి బయటకు వచ్చే వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు. ఈ 5 సంవత్సరాలు మేము చదువుకుంటున్నప్పుడే మా పరిస్థితి ఈ విధంగా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది, మాకు మంచి భవిష్యత్తు ఉండాలనంటే మేము ఎవరు నిర్ణయించుకోవాలనేది అటువంటి ఆ వర్గం కూడా ఫుల్గా డిసైడ్ అయ్యింది. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని మీరు చూడండి, ఏ రంగంలో తీసుకున్నా ఏ వర్గం అంటే పేదవాళ్ళని చూడండి, నిజంగా పేదల రక్తం పీల్చాడు, సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్తూనే వారికి మంచి ఉపాధి లేకుండా పెంచినటువంటి ఛార్జీలతోటి వేస్తున్నటువంటి పన్నులతోటి పేదవాడు అలాగే సగటు మధ్య తరగతి వారిని పీల్చుకుతున్నారు. నిజం చెప్పాలంటే 5 సంవత్సరాల్లో మనసు ఇంకా ఎందుకురా భగవంతుడా ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఈ ప్రభుత్వం పోతుందా అని ఒక ఎదురు చూపుతో ఉన్నటువంటి వారందరికీ మొన్న మే 13 వారికి ఒక ఆశ లాగా అనిపించింది. అంటే ఖచ్చితంగా ఇది ఈ రోజున నేను ఉపయోగించుకోవాలనేది. గ్రామాలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కి వాళ్ళు పెట్టింది పేరు కాబట్టి మ్యానిపులేషన్. అదే అంటే గ్రామాల్లో మాకున్నారు, ఇంత పెద్ద టర్న్ అవుట్ వచ్చింది, అని మళ్ళీ మ్యానిపులేట్ చేస్తున్నారు. అది మళ్ళీ మ్యానిపులేట్ చేసి ఓడిపోతున్నామని చెప్పిన ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పటికీ మేకపోతూ డాంబికలు పోవడము, పైన ఏంటంటే ముసుగులో అనమాట. అదంతా లోపల బాధ తెలిసిపోయింది. కానీ పైకి ఒక మాయ అంటే మోసపు నవ్వుతూ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల్ని ఇంకా వారి మాటలతోటి ఏదో మభ్య పెట్టాలని చూస్తే ఎవరికి లాభం? అసలు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి తీర్పు మే 13ని ఇచ్చేశారు. ఒక్కొక్కరిని చూడండి, గ్రామాల్లో కూడా చూస్తే ఎంతమంది అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు విమర్శ చేయడం వేరు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కాసేపు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలను పక్కన పెడితే సామాన్యుడికి ఏం పగ ఉంటుందండి? అది కూడా బెనిఫిట్ పొందుతూ లబ్ధి పొందుతున్నటువంటి సామాన్యుడికి అసలు ప్రభుత్వం పైన ఎందుకు పగ ఉండాలి? అంటే కోపం ఎందుకు ఉండాలి? ద్వేషం ఎందుకు ఉండాలంటే వీళ్ళు చేసినటువంటి చాలా విధ్వంసకరమైనటువంటి గ్రామాల్లో కూడా అంటే ఒక రకమైన అహంకారపు 5 సంవత్సరాలు పాలన చేశారు. ఇటువంటి అహంకారపు పాలన మళ్ళీ రాకుండా ఉండాలి అంటే వారు ఖచ్చితంగా మొన్నటి వరకు భయపడ్డారు. నిజం చెప్పాలంటే గ్రామాల్లో ప్రజలు అసలు ఓపెన్ అవ్వలేదు. మాకు అదే అనుకున్నాం, అర్బన్ ఓపెన్ అయిపోతున్నారు, ఖచ్చితంగా డెవలప్మెంట్ అని అంటున్నారు, మరి రూరల్ లో ఎలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు భయపడ్డారు. ఎందుకు అక్కడ లోకల్ గా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతాయి, అక్రమంగా కేసులు పెడతారు. వీళ్ళకి అలవాటే కదా, సోషల్ మీడియా మాట్లాడినా వేల మంది పైన కేసులు పెట్టారు, వారిపైన అక్రమంగా కేసులు పెట్టారు కాబట్టి గ్రామాల్లో భయపడ్డారు. కానీ పోలింగ్ రోజున చూడండి, ఎవరిని సామాన్యుల్ని కదిలిచ్చినదే, మాకు వద్దు, మాకు కావాల్సింది ఈ రోజున మా లాభం కోసం. ఈ మాట కూడా వచ్చిందండి నిజం జనాల్లో. ఈ రోజు ఈ పథకాల వల్ల మళ్ళీ తను వస్తే కనుక మాకు టెంపరీగా గెయిన్ జరుగుతుందేమో అంటే లబ్ధి జరుగుతుంది, కానీ ఇది కాదు, దాని వల్ల నిజంగానే శాశ్వతంగా నష్టపోతున్నాము అనేసి. కాబట్టి ఇటువంటి ప్యాటర్న్స్ అన్ని చూసిన తర్వాత ఇంకోటి నరేంద్ర మోదీ గారు అంటే మనం ఒక 10 రోజులు పోలింగ్ కి ముందు చూసుకుంటే కనుక అప్పటి వరకు సరే డెవలప్మెంట్ కావాలని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు పర్యటనలకి రావడము ప్రజలకు ఒక భరోసాను ఇవ్వగలిగారు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ 400+ వస్తోంది, సుస్థిరమైనటువంటి పాలన కావాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ నిజంగానే వికసిత భారత్ వికసిత ఆంధ్ర కావాలి అంటే మీ సహకారం మాకు కావాలని 3 నాయకులు, అటు మోదీ గారైనా ఇటు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ఇంకా చెప్పాలంటే. సో వీరందరూ ఈ 3 నాయకులు బలంగా నిలబడి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మీ సపోర్ట్ కావాల్సిందని అడగడం తోటి ఆ ప్రజలకి కూడా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా చెంపపెట్టు లాంటి రిజల్ట్ రాబోతోంది. వీళ్ళందరూ తర్వాత ఎక్కడ పారిపోతారు అసలు ఇప్పటికీ రాష్ట్రాల్లో
ఇంకొకటి శ్రీహరి గారు ఇంకొకటి చెప్పాలండి. ఎంత మహిళల గురించి చెప్పాలంటే కేవలం దాడులే కాకుండా లైంగిక వేధింపులు అండి. నిన్న చూస్తే సోషల్ మీడియాలో ఒకటి అయిందంటే వీళ్ళ ప్రవర్తన వల్ల సామాన్య మహిళలు కూడా ఎంత ఇబ్బంది పడ్డారనడానికి ఎమ్మెల్యేలు అంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిలాగా ఉండి మహిళల పైన అసభ్యకరంగా, ఇంతకు ముందు కొంతమంది ఎంపీలను చూసాము, ఎమ్మెల్యేలను చూసాము, నిన్న కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఒక అమ్మాయిని అసభ్యకరంగా ఇబ్బంది పెట్టాలని చెప్పని చూశాడండి. ఇవన్నీ 5 సంవత్సరాల నుంచి ఇటువంటివన్నీ చూసా కదా. ఏ విధంగా మహిళల పైన కూడా ట్రోలింగ్లు జరుగుతున్నాయి, అరాచకంగా బూతులతో ఏ విధంగా అసలు సగటు మహిళ యొక్క వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు అని చెప్పని అలా అనుకుని కూడా మహిళా వ్యతిరేకులు వీళ్ళంతా, మహిళా వ్యతిరేక అనే పదం కూడా వాడకూడదేమో అసలు. మహిళలంటే ఏ మాత్రం రెస్పెక్ట్ చాలా మీరు అన్నట్లు మేడం, చాలా కారణాలు మనకు ప్రజాస్వామ్యం గతంలో మనం చూసాం. మన రాష్ట్రంలోనే చాలా నిరసనలు, పెద్ద నిరసనలు చూసాము, చాలా ఆందోళన జరిగాయి, వాటిలో రకరకాల పరిస్థితులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిణామాలు చూసాం. కానీ అలాంటివి ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆందోళన చేయలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో అవన్నిటికీ పోలింగ్ రోజున సమాధానం చెప్పారేమో బహుశా. శివశంకర్ గారు నమస్కారం. సార్, ఈ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ ఉంటుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఒకటి, సో ఇంతలా రావడానికి మనకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓటు చూసినప్పుడు చాలా మంది వచ్చి వినియోగించుకున్నారు. సరే, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో కసి ఉంది, వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి వారందరూ వచ్చి ఓటేశారు అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో రావడం అనేది మనకు అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజన జరిగిన తర్వాత కూడా ఎప్పుడూ రాలేదు ఈ స్థాయి పర్సంటేజ్. బహుశా దేశంలో కూడా మనకు జరిగిన 4 విడతల్లో ఇంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఒక రాష్ట్రం మొత్తాన్ని మనం యూనిట్గా చూసుకున్నప్పుడు ఎక్కడా లేదు. సో ఈ స్థాయిలో ఓటింగ్ పడడం ఎలా ఉండొచ్చు? ఈ పడినటువంటి ఓట్ల ఎవరికి మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే సరే, మనకు ఎగ్జిట్ పోల్స్ రకరకాలు జరిగినా మనం 1వ తేదీ వరకు దాన్ని ప్రకటించలేం కాబట్టి మీకున్నటువంటి అంచనా ఏంటి? సో ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? శ్రీహరి గారు, ఇప్పుడు పోలింగ్ ఇంత శాతం పెరగడం నేనైతే ఆశ్చర్యపోవలేదండి. ఎందుకు అంటే లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో 79 సంథింగ్. అవును. ఇప్పుడు ఈ పెరగడం నాకు ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకు? సహజంగా పెరుగుతూ ఉంటుంది మనకు. అవును, మీరు అన్నట్లుగా 9లో 72 వచ్చింది, 14లో 78 వచ్చింది, 79 19లో వచ్చింది. కానీ ఈసారి 81.76, దాదాపు 82 అనుకోవచ్చు. 2% పెరిగింది. కానీ ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది ఈ ప్రభుత్వ పరిపాలన తీరును కానీ గమనించినట్లయితే. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. సో ఎవరు ఎక్సెప్షన్ లేదు, ప్రతి ఒక్కరు కూడా. అలాగే అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి, ధ్వంసం అయిపోయాయి. ఇక యూత్ వాళ్ళ ఫ్యూచరు డార్క్ అయిపోయింది. అలాగే ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఉత్సాహంగా వచ్చి ఓటేయడం, మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అన్నిటినీ ఎండకు తట్టుకొని ఓటేయడం, ఇది ప్రజాస్వామ్యానికి చాలా గుడ్ సైన్ అండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ ఎన్నికలు హై ఛార్జింగ్ ఎన్నికలు అండి. హై ఛార్జింగ్ ఎన్నికలు. కూటమి ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తుగడలు వేశాడు. పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, చాలా మాటలు ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఈ మాటలు ఏవి కూడా నమ్మలేదు ప్రజలు, నమ్మలా. కూటమి చెప్పేది ప్రతి ఒక్కటి కూడా. నాకున్న ఫీడ్బ్యాక్ ఏమిటి అని అంటే, ఆ రోజు ఎన్నికలు క్యూలో ఉన్న వాళ్ళు, రైతులు కానీ మిగతా సామాజిక వర్గాలు అందరూ కూడాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారని నాకు మెసేజ్ అందింది. ఓకే, ఇక్కడ క్యూ లైన్లో మన ఆస్తుల మీద ఆయన బొమ్మలేటమ్మా అంటే గ్రామీణ ప్రాంతాలు క్యూ లైన్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మన ఆస్తుల మీద ఇతగాడి బొమ్మ ఏంటి, ఇదేంటిది, ఎప్పుడు లేదు, ఈ దరిద్రం ఏంటి అన్న మాట. అంటే ఇది కూటమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తాలూకా దురుద్దేశం ఏదైతే ఉందో, కూటమి నాయకులు మేమంతా కూడా, నేను పట్టాభి గారు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో మాట్లాడాము, అలాగే యామిని శర్మ గారు కూడా. అంటే కూటమి సక్సెస్ అయింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం వెనక దొడ్డిదారిన అగమేఘాల మీద సెక్షన్లని సవరణ చేసుకుంటూ తనకు అనుకూలంగా ఎలా తెచ్చాడో అనేది.
తర్వాత ఆర్థిక వ్యవస్థ కానీ సంక్షేమం పేరిట అభివృద్ధిని ఎలా ధ్వంసం చేశాడో చెప్పడం జరిగింది. అలాగే ఇందాక పట్టాభి గారు మాట్లాడుతూ ఇన్సూరెన్స్, అసలు ఇన్సూరెన్స్ ప్రీమియమే కట్టలేదు. తర్వాత మిర్చి మామిడి అన్నిటికీ ఇన్సూరెన్స్ నుంచి బయటికి లాగేశారు. రైతులకి చాలా ఇబ్బంది పాలే. సెకండ్ పొజిషన్ ఆత్మహత్యల్లో కౌలు రైతులు 3వ స్థానం మన దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో. అలాగే నిరుద్యోగుల్లో ప్రథమ స్థానం 24%. ఇవన్నీ కూడా ఏమైందనంటే శ్రీహరి గారు ప్రజలు నిశితంగా గమనించారు. దీనికి మందు ఏమిటి, సర్వరోగ నివారణ ఏంటి? ఇమీడియట్గా 13వ తారీఖుని మనం వెళ్ళి ఆయన ఏదో 130 బటన్లు నొక్కామన్నాడు కదా, మనము ఒక 2 బటన్లు నొక్కాలి అర్జెంటుగా. సో 2 బటన్లతో మనం సమాధానం ఇవ్వాలి అని మానసికంగా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా ఇది ప్రజా విప్లవం, నిశ్శబ్ద విప్లవం. నేను దీన్ని సైలెంట్ రెవల్యూషన్ అంటాను. ఎందుకంటే ఎక్కడా కూడా ఈరోజు గుంభనంగా ఉంది. ఎవరికి విశ్లేషకులు కూడా అంచనాలు దొరకటం లేదు. మన ఎగ్జిట్ పోల్స్ కానీ లేదంటే కన్సల్టెంట్స్ కానీ ఎవరికి కూడా నాడి దొరకట్లేదా? అలాగే మనం చూస్తే చాలా ఇప్పుడు ఒక ఓటు వేయడానికి కొంతమంది మనం చూస్తుంటాం, చాలా ప్రలోభాలు పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ విదేశాల్లో ఉండేవాళ్ళు ప్రత్యేక ట్రైన్లు తీసుకొని వచ్చి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని వచ్చి మరీ ఓటేశారు అని అంటే ఎంత వాళ్ళకి ఆ ఓటు హక్కు పైన ఉన్నటువంటి మమకారం లేదా సొంత రాష్ట్రం పైన ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఇవన్నీ కాదా? ఖచ్చితంగా అది నేనేమంటానంటే అది డెమోక్రసీకి చాలా మంచి, మనం అందరం కూడా గర్వించవలసినటువంటి విషయం. కాకపోతే ఇక్కడ ఏమిటి అని అంటే ఇక్కడ అందుకనే దాడులు ఎందుకు వస్తున్నాయి శ్రీహరి గారు? అవును, అంటే విషయం పెళ్ళు వాళ్ళకి అర్థమైందో కానీ ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు దాడులు చేస్తూ మళ్ళీ టీవీ ఛానల్స్ లో పేపర్లో ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఈ కూటమి నాయకులందరూ మా మీద ఎదురుదాడి చేస్తున్నారని చెప్పి చెప్పడం, ఇదంతా కూడా వాళ్ళ అభద్రతా భావాన్ని మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. అంటే ఓటమికి ముందు ఏ రకమైన సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళ నాయకుల్లో కనిపిస్తుంది. నిన్న అంబటి రాంబాబు గారు ఒక మాట అంటారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అన్నారు. ఎట్లా అంటారు బాబు రాంబాబు? పోలీసు వ్యవస్థ అంతా మీ ప్రభుత్వ కనుసరణలో నడిచింది కదా, కంట్రోల్ ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడుగుతున్నారు, సిఎస్ డీజీపీ వెళ్తున్నారు ఢిల్లీ, చెప్తారు అక్కడ సమాధానం చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాలు అన్నది పోలింగ్ హిస్టరీ ఉంటుంది, బ్యాక్ హిస్టరీ ఉంటుంది. ఏ బూతులు ఎక్కడ ఏ ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉండి పోలీసు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చేయవలసిన బాధ్యత లేదా ఈ పోలీసు యంత్రాంగానికి కానీ డీజీపీకి కానీ? ఇవన్నీ విడమర్చేసి ఎవరికి లబ్ధి చేయాలని మీరు చేశారు, ఇవన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా. మనం 4వ తారీఖు వరకు వెయిట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. సార్ ఇప్పుడు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తే ఆ వైర్లు కూడా ముందే కట్ చేసేటువంటి సంస్కృతి దిగారంటే అది భయం కాకపోతే ఇంకోటి ఏంది సార్? మొత్తానికైతే మాత్రం ఎండుతున్నా చెమటకు తడుస్తున్న క్యూ లైన్ల నుంచి మాత్రం పక్కకు పోలేదు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును కూడా ఆంధ్రప్రదేశ్లో వినియోగించుకున్నారు. సో ఇది చైతన్యం అనుకోవచ్చా, లేకపోతే ఓటు రూపంలో ఒక తిరుగుబాటు జరిగిందని మనం ఆంధ్రప్రదేశ్లో అనుకోవచ్చా? ఈ పర్సంటేజ్ చూసిన తర్వాత మీ సుదీర్ఘ అనుభవంలో మీకేమనిపిస్తుంది? అరిస్మల్లి గారు, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే అండి, అలా ఉదయం లేవగానే అసలు ఈ వాతావరణం పోలింగ్ స్టేషన్ దగ్గర ఈ వాతావరణం చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపించిందంటే ఒక తిరుగుబాటు జరుగుతుందేమో అనిపించిందండి. అంటే నేను ఎందుకు అనుకున్నానంటే చాలామంది ఇప్పుడు వైసీపీ నాయకులు ఆశ ఉండొచ్చు, డెఫినెట్గా మేము ఇచ్చే పథకాలకి మహిళలు వాళ్ళు ఆకర్షించబడ్డారు, అందుకని వాళ్ళు మమ్మల్ని కావాలని కోరుకోవడానికి వచ్చారని చెప్తా ఉన్నారు వాళ్ళు. అయితే నాకేమనిపిస్తుందంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సభలో సమావేశాలు పెడతా ఉన్నాడు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కానీ లేకపోతే సిద్ధం సభలు కానీ రకరకాల సభలు పెట్టాడు. ప్రలోభ పెట్టారు, బెదిరించారు, భయపెట్టారు, చాటింపులు వేశారు, డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొచ్చారు, వాలంటీర్లు ప్రయత్నం చేశారు ఈయన సభలకు తీసుకురావడానికి. ఆ సభల్లో ఈయన మాట్లాడడం మొదలు పెట్టగానే ఆనందమైనటువంటి వాళ్ళందరూ పారిపోతూ ఉండేవారు. గోడలు కడితే దాటేసి వెళ్ళిపోయారు, కంచెలేస్తే దూకేసి వెళ్ళిపోయారు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఇంత పొట్టలో ఉన్న వాళ్ళని అడ్డంగా పెట్టారు, వాళ్ళు తోసుకుని పోయారు.
అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీదెక్కించుకోవడానికి 2 గంటలు 3 గంటలు లైన్లో నిలబడి అతను ఓట్లు వేస్తారు. చిన్న లాజిక్ ఇక్కడ మిస్ అవుతున్నారండి వీళ్ళు. మీ సభ మీ డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి బస్సు వేసి ఒక గంట కూర్చోరా బాబు నేను చెప్పి తినరా బాబు అంటే కూడా పారిపోయిన వాళ్ళు, పైగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు, వాళ్ళ పథకాలు తీసుకుంటాం మేము కట్ చేస్తాం రాకపోతే అన్నప్పుడు, అప్పుడు ఉండకుండా పారిపోయిన వాళ్ళు 3 గంటల లైన్లో నిలబడి ఓట్లు వేస్తారా? ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతే వాళ్ళు బుర్రలు ఎక్కడ పెట్టుకున్నారండి వాళ్ళు. అంటే నేను విమర్శ కాదు ఇది. అవునవును. వాళ్ళు మరీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అతి విశ్వాసంతో మాట్లాడకుండా తప్పు అయిపోయింది నేను తప్పు చేసాను ఒప్పుకోవాలి. దే డిడ్ ఏ మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు రైతుల్ని హింసపెట్టారు. ఆరుగాలం పండించిన వాళ్ళకి వాళ్ళు పంట పండించే వరకు ఒక బాధ, పండించిన తర్వాత అమ్ముకోవడం బాధ, ఆ ధాన్యం కొనుక్కోవడానికి వాళ్ళు వేపుడేసేసారు వాళ్ళని. వాళ్ళు అమ్మిన తర్వాత కొనుక్కున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి 6 నెలలు పట్టిందండి. వాళ్ళు మర్చిపోతారండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటారు. కౌలు రైతులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఆయన కష్టపడి సంపాదించుకుని ఆయన షూటింగ్లోనూ సినిమాల్లో చేసి రూపాయి పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు 1 లక్ష, 2 లక్షలు, 2 లక్షలు ఎంతనే కానివ్వండి. ఇతను కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న కానీ జేబులోంచి పావులది ఇచ్చారండి ఎవరికైనా వాళ్ళ సొంత సొమ్ము? ఎప్పుడైనా మీరు చరిత్రలో చూడండి. ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేశారు తప్ప ఏనాడో జేబు నుంచి పావులు ఇవ్వలేదు. అతని పాదయాత్రలో ఇతని పాదయాత్ర కానీ అతని పాదయాత్ర కానీ అది పోల్చుకుంటారు. చంద్రబాబు గారు పాదయాత్ర చేసినా, లోకేష్ గారు పాదయాత్ర చేసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ యాత్ర చేసినా ఎవరన్నా అడిగితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తక్షణం స్పందించి సహాయం చేశారు. ఇది మన కళ్ళారా చూసాం కదా, కళ్ళు ఉన్నాయి కదా మనకి. ఇది ఒక పౌరుడిగా చెప్తున్నాను, పౌరు సమాజం స్పందన ఇది. అది గమనించుకోవాలి వాళ్ళు. ఇక మహిళలు, అమరావతి మహిళలు, వృద్ధులు భూములు ఇచ్చిన వాళ్ళని జుట్లు పట్టు ఈడ్చుకెళ్ళి అమ్మవారికి పొంగళ్ళు ఇస్తానంటే ఇటుకి పట్టించి కొట్టాడు ఒక ఎస్పీ. అది మర్చిపోతారా? పచ్చి బాలంత్రాలు పొత్తుగడిన తినడు ఒక పశువు లాంటి అధికారి. అది మర్చిపోతారండి? అలాగే శాసనసభ, ప్రజాస్వామ్య దేవాలయం అని శాసనసభలో మహిళల్ని ఎంత దుర్మార్గంగా జుగుప్సాకరంగా కించపరిచారు. ఒక దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు, రాగద్వేషాలకు అతీతుడైన ఒక వ్యక్తి పార్టీలు ఏమన్నా కులాల గురించి మాట్లాడుకున్నాడు, ఎవరైనా మాట్లాడుకున్నాడు. ఒక లెజెండరీ పొలిటీషియన్ బ్రేక్ అయిపోయి వలవల ఏడిస్తే ఈ మహిళా సమాజం ఈ అందగాడు 6 అడుగులు అందగాడు శోభనబాబు కావాలని వచ్చి నిలబడతారు ఓట్లు వేయడానికి. వాళ్ళు ఏమంటున్నారు, పథకాలు ఇచ్చాం కదా, పథకాలు నువ్వే మొదట్లేదు ఈ దేశంలో, నువ్వే ఆఖరు కాదు. సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. ఒకవేళ పథకాలకే ప్రలోభపడ్డారనుకుంటే నువ్వు ఇచ్చే పథకాలు వాళ్ళు ఇస్తున్నారు కదా. ఒక రాజశేఖర రెడ్డి ప్రేతాత్మ రాయమండ్రిలో ఉంది. ఆ ప్రేతాత్మ ఏమంటుందంటే చంద్రబాబు గారు నమ్మదంట. ఎందుకని నమ్ముతారా అంటే సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పేసి అదేంటో తెలియదు మాకన్నా కూడా నమ్ముతారా? మరల మంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి కాళ్ళ మీద సాష్టాంగ పడిన నమ్ముతారా? పోలవరాన్ని పరకేసేసిన నమ్ముతారా? అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు అంటే బాగా చేస్తానని చెప్పిన నమ్ముతారా? మాట్లాడడానికి ఇప్పుడు ఇవన్నీ కాదండి, డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి. అతని మీద యుద్ధం ప్రకటించారు ప్రజలు. ఇన్ని మాటలక్కలేదు, దీనికి అసలు సర్వేలో అవసరం లేదు, ప్రజల నాడి గమనించాల్సిన అవసరం లేదు. వాళ్ళు యుద్ధం ప్రకటించారండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కపోతకు గురయ్యారు, వాళ్ళు ఉనికికి భంగం కలుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఆ పౌరుల్లో నేను ఉన్నాను. అందరిది నొప్పి పెయిన్ ఉంది. ఎందుకంటే అందంగా పరిపాలించుకోమని అర్ధరాజ్యం ఎత్తే అడుక్కుని చెప్ప కడిగి దాసి పెట్టుకున్నట్టు అతను ఈ రకంగా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని. మరి ఇంకా కూడా ఎందుకు చెప్తున్నారు, స్కీమ్ బటన్ నొక్కిన వాళ్ళు పనిచేస్తారు, పెత్తందారులకు వ్యతిరేకంగా వచ్చి ఓట్లు వల్లే ఇదంతా కనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. హ్యాటర్స్ ఉంటారు, ఆంధ్ర ద్రోహులు ఉంటారు. మీరు ఇప్పుడు ఈ పార్టీలు ముగ్గురు కూడా ఆంధ్ర ద్రోహులు ఐడెంటిఫై చేయాలా? ఎవరో చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఎందుకంటే బందిపోటు దొంగకు కూడా అభిమానులు ఉంటారు, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఉంటారు, అతను ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అతను కొట్టుకొచ్చిన బంగారం కొనుక్కునే ఉంటాడు, ఆడిపోతాడు కదా. అలాగే అతనికి సమాచారం ఇచ్చేవాడు ఉంటాడు, అతనికి ఆశ్రయం ఇచ్చేవాడు ఉంటాడు, అతను కొంతమంది డబ్బులు పాడేస్తాడు. ఎందుకుంటారు? వీరప్పనికి లేరా 3-4 గూడెలు అతను వెనకాల లేవా కాపాడటానికి? ఇతను అంతే, ఏనుగుదంతాలు అమ్ముకున్నవాడు ఎర్రచంద్రం అమ్ముకున్న ఏరప్పనికి ఉన్నప్పుడు ఇతనికి ఎందుకుంటారు? బందిపోటు దొంగలని నీళ్ళు డే లైట్ రాబర్స్ లూటీ చేసిన రాష్ట్రాన్ని ఇది అందరూ గమనించారు. ఈ సభ్య సమాజం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏం చేశారు తెలుసండి, వీళ్ళ మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీల డ్రైనేజ్ మూత తీసినట్టు కదండి వాళ్ళ భాష. ఎంత దుర్గంధపూరితమైన భాష మాట్లాడారు వాళ్ళు. సహించగలరా? ఎంత సౌందర్యం అని తెలుగు భాషకి.
వీళ్ళు మాట్లాడుతుంటే ఎంతో దుర్గంధపూరితంగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పోతాడా? ఎంత దారుణం. వాళ్ళు ఊరుకుంటారా? ఎస్. మీకు ఓ విషయం చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు తన పని తాను చేసుకున్నాడు, తన పార్టీ పెట్టుకున్నాడు, తను చక్కగా తను ఏం చేయాలో చేస్తానన్నాడు. ఆయన చేసిన తప్పేంటి? ప్రభుత్వ వ్యతిరేక దుర్మార్గ అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చేయాలని ఉన్నాడు. దానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అతను వ్యక్తిగతంగా వెళ్ళి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడా? మందు పాత్రమే కాలు పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని కెలకడం అంటే వాళ్ళు మందు పాత్రమే కాలు పెట్టినట్టు. మందు పాత్రమే కాలు పెడితే తీయాలేడు, ఉంచాలేడు. తీసినా పేలుతుంది, ఉంచినా పేలుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ పర్సంటేజ్ వీటన్నిటి కారణాల వల్లే వచ్చిందంటారా? ఏమండి, ఇతను నేను వాళ్ళ బహిరంగంగా చెప్తున్నాను మీకు, ఒక ప్రిడిక్షన్లో లేకపోతే సర్వేలు కాదు ఇది చెప్పేది. నా అంతరంగం, ప్రజల మనోభావాలు, వాళ్ళ భావావేశం, వాళ్ళ ఉక్రోషం, రోషం, పౌరుషం చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే ఇతను నాట్ ఈవెన్ సింగిల్ డిజిట్ కూడా దాటండి యాక్చువల్గా ఆ ప్రజల భావావేశానికి. పైగా ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా అండి? ఒక్కడంటే ఒక్కడు నా ఓటు వేరే వాళ్ళు వేసుకున్నారు అనలేదు అండి. తీర్థయాత్రల పోస్టులు రాలేదు. ఈ దొడ్డిపాలెం బ్యాచ్కి ఉన్న నమ్మకం ఏంటనుకుంటున్నారు? పోలింగ్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఈ చైతన్యం, ఒక మార్పు అనేది చాలా రోజుల క్రితమే బయటకు వచ్చినప్పటికీ చాలా మందిలో మాత్రం నివురుగుప్పిన నిప్పులానే దాగి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే రాయలసీమ కావచ్చు, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమయంలో కూడా మనకు స్పష్టంగా కనిపించింది. చదువుకున్నటువంటి వారు కావచ్చు, ఓటర్లలో అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది చాలా రోజుల ముందే మనకు బయటకు వచ్చింది. కానీ సరే, దానికి రకరకాల వీళ్ళు మా ఓటర్లు కాదన్నారు, రకరకాల ఈక్వేషన్స్ చెప్పారు. సో ఇప్పుడైతే మనకు తెలుస్తుంది ఈ పోల్ పర్సంటేజ్ చూసిన తర్వాత కూడా. ఒక అంశం అయితే రెండు, ఈ దాడులు ఇట్ల పైన అటు డీజీపీని కావచ్చు, సిఎస్ని కూడా ఢిల్లీకి రమ్మన్నది ఎలక్షన్ కమిషన్. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్స్కి ఇంకే రాష్ట్రం నుంచి కూడా బహుశా వచ్చి ఉండకపోవచ్చు. అన్ని వైలేషన్స్ కూడా ఇక్కడ జరిగాయి. పటాబ్ గారు ఏం చెప్తారు? రెండు అంశాలు సూటిగా. ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అప్పుడే ఈ మార్పు మీకు కనిపించిందా? ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ని చూస్తే దానికి దీనికి బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా శ్రీహరి గారు, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది 3 ప్రాంతాలని కవర్ చేస్తూ జరిగిన ఎలక్షన్ అది. ఇటు రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తా కానివ్వండి. సో ఆ రోజున పీపుల్స్ పల్స్ అనేది క్లియర్ గా మనకు అర్థమైంది. సో దట్ ఈస్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్. దాన్ని ఒక ఎర్లీ ఇండికేషన్ గా మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇవాళ అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది. ఆ రోజున మనం ఏ రకమైనటువంటి ప్రజా చైతన్యం చూసాము గ్రాడ్యుయేట్స్ లో, ఇవాళ అన్ని వర్గాల ప్రజల్లో కూడా మనం అదే చూస్తున్నాం. రెండోది, ఇవాళ దాడులు విషయానికి వస్తే గనక ఇవాళ విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు శ్రీహరి గారు, ఈ సైకోలందరూ కూడా. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఎక్కడికెక్కడ ప్రజలు తిరగబడ్డారు. ఉదాహరణకి మాచర్ల తీసుకుందాం శ్రీహరి గారు. ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే కనీసం ఇతర పార్టీలకు చెందినటువంటి పోలింగ్ ఏజెంట్లను కూడా కూర్చొనేవారు బూతుల్లో. పోలింగ్ ఏజెంట్లను కూడా కూర్చొనిచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఒక మహిళ, మంజుల అనే మహిళ, మా పార్టీ పోలింగ్ ఏజెంట్ శ్రీహరి గారు, గొడ్డలు పెట్టి ఇక్కడ నరికినా సరే రక్తం కారుతూ నేను పోలింగ్ బూత్లో నుంచి బయటకు రానని చెప్పి ఆవిడ అక్కడే కూర్చుంది. అది ఇవాళ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఆ పోరాట స్ఫూర్తి. అంటే డూ ఆర్ డై నో మ్యాటర్ వాట్. ఒక మహిళ అండి, నిజంగా ఆ ఫోటో చూస్తే నిజంగా ఎంత అంటే ఒక పక్కన బాధ కలిగినా కూడా నిజంగా ఎంత ఇన్స్పిరేషన్ అండి. ఒక మహిళ ఆ రకంగా ధైర్యంగా నిలబడ్డారు. నేను బూత్లో నుంచి బయటికి రాను, నన్ను చంపినా సరే అని చెప్పి. అది ఫ్రస్ట్రేషన్, ఈ సైకోగాల ఫ్రస్ట్రేషన్ అది. ఇవాళ మాచర్ల కాన్స్టిట్యున్సీలో గతంలో లాగా బూత్ క్యాప్చరింగ్లో కుదరలేదు. ఎక్కడికక్కడ జనం తిరగబడ్డారు. బూతుల దగ్గరకు వచ్చి రిగ్గింగ్ చేద్దామని రౌడీగాళ్ళు వస్తే మొత్తం తరివి కొట్టారు. ఇవాళ పిన్నెలు ఈరోజు డీజీపీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. కొంతమంది పోలీసులు సహకరించారు, మా పైన హౌస్ అరెస్టులు చేశారు, దాడులు జరిగాయి. పెద్ద జోకు శ్రీహరి గారు, అంతకంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదండి. ఇవాళ పూర్తిగా ఎన్నిక అనేది కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలీస్ అబ్జర్వర్స్ ఉన్నారు. ఇవాళ మీ రబ్బర్ స్టాంప్ డీజీపీ వెళ్ళిపోయాడు, మీ రబ్బర్ స్టాంప్ ఇంటెలిజెన్స్ డీజీ వెళ్ళిపోయాడు, మీకు బూట్ పాలిష్ చేసే బ్యాచ్ అంతా కూడా, జగన్ పర్సనల్ సర్వీస్ చేసే బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది. కాబట్టి మీ ఆటలు సాగలా. ఒక పక్కన ప్రజా తిరుగుబాటు, ఇంకో పక్కన మీ బూట్ పాలిష్ బ్యాచ్ అంతా కూడా
వెళ్ళిపోయింది బయటికి, తోసవతలు పారేశారు. అందుకనే మీ రిగ్గింగ్ లో, మీ బూత్ క్యాప్చరింగ్ లో జరగలేదని ఆ ఉక్రోషంతో నిన్న మాచర్లలో తెగబడ్డారు సార్. ఆ వీడియోలు చూస్తే ప్రపంచం మొత్తం చూసింది. దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో, జూన్ 4 తర్వాత మీలాగా మేము రౌడీజం చేయక్కర్లా. చట్టపరంగా నీ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో కఠినమైనటువంటి చర్యలు. నువ్వు నీ సైకో ముఠా అంతా ఉన్నారు కదా, ఆ తురకా కిషోర్ ఇటువంటి బ్యాచ్ అంతా కూడా, వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి చెప్తాం ప్రజాస్వామ్యబద్ధంగా. మీ శేష జీవితాన్ని ఓసలు లెక్క పెట్టుకుంటూ గడపాలి ఏ జైల్లోనో. దానికి సిద్ధంగా ఉండండి మీరు. ఈ రకంగా ప్రజలను మేము హింసిస్తాం, నరుకుతాం అంటే చూస్తూ కూర్చుంటారా? ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి రౌడీ మొక్కలందరినీ కూడా తరిగి కొడతాం. ఈ సైకోలందరికీ ఎలా బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు. ఇక్కడ కొన్ని ఫిగర్స్ చూస్తే శ్రీహరి గారు, గుంటూరు జిల్లాలో మీరు చూసినట్లయితే 17 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో 80+ పోలింగ్ అండి. అమరావతి, మరీ ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల మనం చూసిన కాన్స్టిట్యున్సీస్, పెదకూరపాడు 89.18%, తాడికొండ 87.5%, మంగళగిరి 86%, పొన్నూరు 85%, ప్రత్తిపాడు 82.53. అంటే రాజధాని ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా 86, 87, 89. కానీ ఇవాళ పాపం ఈ సైకో జగన్ రెడ్డి పరిస్థితి ఏంటో తెలుసా శ్రీగారు? అది కూడా చెప్పాలి కదా. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 90% అండి పోలింగు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 86.63%, అంటే ఆల్మోస్ట్ 87%. మన సైకో గాడి పోలింగ్ ఎంత? పులివెందుల్లో 81%. ఏ బాబు, నువ్వు అద్భుతంగా పులివెందులను అభివృద్ధి చేసేస్తే ఎగబడి వేయాలి కదా నీకు ఓట్లు. చంద్రబాబు నాయుడు గారు 90% ఏంటి, తమరు 81% రాయిపోయారే. దాన్ని బట్టి అర్థం కావట్లేదా? ఉమ్మడి గోదావరి జిల్లాల్లో శ్రీహరి గారు, ఉభయ గోదావరి జిల్లాలు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో మనకు తెలుసు 34 నియోజకవర్గాలు, అంటే పాతకాలం, అంటే ఉమ్మడి జిల్లాలో లెక్క. యూనిఫైడ్ ఈస్ట్ అండ్ ఉమ్మడి జిల్లాలో 34 స్థానాలు ఉంటే 26 స్థానాల్లో 80+ పోలింగ్, 26 స్థానాలు. కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉంటే 12 స్థానాల్లో 80+ పోలింగ్. చిత్తూరు జిల్లా ఈ పొంగనూరు పుడ్డింగ్, ఈ చెవిరెడ్డి, ఈ సైకో ముఠా అంతా ప్రజలను ఓటేనివ్వకుండా చేయాలని నానా రకాలుగా ప్రయత్నం చేశారు. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉంటే 11 స్థానాల్లో 80+. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పీపుల్. అంటే వాళ్ళు నిజంగా ప్రజలు ఈ పొంగనూరు పుడ్డింగులకి, ఈ చెవిరెడ్లకి నిన్న ఏమీ చేయలేక నిన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర మా పులివర్తి నాన్న మీద దాడా. ఎరా మోహిత్ రెడ్డి, ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తండ్రి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీని? ఈ సైకోగాళ్ళందరికీ చెప్తా ఉన్నా శ్రీహరి గారు, ఈ మోహిత్ రెడ్డి లాంటి సైకోగాళ్ళకి, పిన్నిల లాంటి సైకోగాళ్ళకి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎవడెవడు ఇట్లా దాడులకు తెగబడ్డారో ఏ రాతలు మారేస్తావు? ఏ కౌంటింగ్ సెంటర్ ముందు రౌడీజం చేస్తావా? ఎన్ని గట్స్ ఉండాలి నీకు? నీ చరిత్ర వాడికి తెలీదా మోహిత్ రెడ్డి? నీ బతికేంటి అసలు? నీ చరిత్ర వాడికి తెలీదు. 24 గంటల్లో బొక్కలో రాస్తావు నిన్ను. రేపు జూన్ 4వ తేదీన గుర్తుపెట్టుకో, 24 hours. ఎంత బరి తెగింప! దుష్ట శిక్షణ అనేది చాలా గట్టిగా జరుగుతుంది శ్రీహరి గారు, అది కూడా చెప్తా ఉన్నా. మేము రౌడీజం చెయ్యం, ఇళ్ల మీద పడం, రోడ్ల మీద వాళ్ళలాగా వీరంగం చేయం. కానీ మాకు మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని ఎలా సక్రమంగా వినియోగించి ఈ దుష్టుల్ని శిక్షించాలో మాకు తెలుసు. మేము అది చేసి చూపిస్తాం. కాబట్టి కౌంట్ డౌన్ మొదలైన లెక్క పెట్టుకోండి మీ రోజులు. చూద్దాం సార్, ఎందుకంటే ఖచ్చితంగా చాలా మందికి ఇప్పుడే ఒక అంచనాకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకో పక్క ఈ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు కన్నా పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కావచ్చు, ఇటు రాయలసీమలో ఉన్నటువంటి తాడిపత్రి కావచ్చు, లేదా కొంత ఈ రాజంపేట పార్లమెంట్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇలా చాలా చోట్ల ఈ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, పోలీసులపైన కూడా దాడులు తెగబడ్డారు. సో ఇంతలా సాగుతున్నప్పటికీ ఎందుకు ఇవి కంట్రోల్ చేయలేదనేటువంటి
పెద్ద ప్రశ్న ఒకటైతే ఇవాళ ఎలక్షన్ కమిషన్కి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి, ముందు నుంచి కూడా వెళ్తూనే ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపైన. సో వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు. సిఎస్ని డీజీపీని కూడా రేపు ఢిల్లీకి రమ్మన్నటువంటి పరిస్థితి, చాలా హుటాహుటిన ఇప్పుడు మీటింగ్ కూడా పెట్టారు, ఏంటి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి కూడా. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో? యామిని గారు ఏమనుకుంటున్నారు మీరు? సో శాంతి భద్రతల విషయంలో చాలా రోజుల నుంచి చాలా అంశాలు చెప్తున్నారు. అటు మోడీ గారు వచ్చినప్పుడు చెప్పారు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయాలు ప్రస్తావించిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇవి మాత్రం ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. సో అధికారులు కొంతమందికి తెలిసినా, కొన్ని చోట్ల ఇలాంటి పరిణామాలు జరగబోతున్నాయని తెలిసినా కూడా చూసి చూడనట్లు వ్యవహరించారు అనేది కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారంట. అయితే అది ఆలస్యమైంది, ఎందుకంటే వారిపైన కూడా దాడి చేసిన తర్వాత. సో ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి? ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సిఎస్ కానీ డీజీపీ కానీ. సహజంగా ఎన్నికల్లో చాలా చోట్ల ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేస్తుంది, ఇవి క్రిటికల్ లేదా ఇవి సెన్సిటివ్ లేదా ప్రాబ్లమాటిక్ బూతులు ఉంటాయి నియోజకవర్గాలు అని చెప్పని బూత్ నెంబర్లతో సహా ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఆ బూతులకు సంబంధించిన పటిష్టమైనటువంటి ఇంకా మరింత ఎక్కువ భద్రతా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అలా ఐడెంటిఫై చేసిన వాటికి అదనపు బలగాలను పెట్టాలని కూడా మొదటి నుంచి కూటమి నాయకులు అడుగుతూనే ఉన్నారు, రిక్వెస్ట్లు పెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు చూస్తే గనక మనము ఆ రోజు జరిగినటువంటి అంటే మే 13న వెల్లువెత్తినటువంటి ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో నిజంగా దాన్ని చూసి తట్టుకోలేక, రెండోది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నిటిని ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి మనం బాగా గమనిస్తే కొంతమంది కమిషనర్లు, డైరెక్ట్ కమిషనర్లు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, డిఐజీలు స్థాయి వ్యక్తులు కూడా ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఇతర వ్యవస్థలని ఊడిగం చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అంతలాగా వాళ్ళని భయపెట్టో, బెదిరించో, ప్రలోభపరిచో ఏం చేసైనా సరే అలాంటి వ్యవస్థలన్నింటినీ తన చెప్పు చేతిలో పెట్టుకున్నాడు ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంత దాడులు జరుగుతుంటే అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు నిజంగా దాన్ని ఎంత తీవ్రంగా ఖండించాలి. అయినా వీళ్ళ ప్రతాపము, అందుకే వీళ్ళ గూండాలు రౌడీలు అనేది ఊరకనే కాదు. ఆ వైసీపీ గూన్స్ అని ఎందుకు అంటారనంటే మహిళల పైన అండి మీ ప్రతాపము. అసలు ఏమాత్రమైన సిగ్గుందంటే ఒక మనిషి కడుపుకు అన్నం తినేవాడు ఎవరైనా సరే, బాధతో చెప్తున్నాను ఈ మాట, మహిళల పైన, పేద ప్రజల పైన, లేదంటే దళితుల పైన, ఇన్ దట్ కేసు ఏ ప్రజల పైన, అలాంటి వారి పైన సామాన్యుల పైన మీ ప్రతాపాలు ఏంటి, మీ గూండాగిరి ఏంటి, రక్తాలు వచ్చేలా కొట్టడం ఏంటి? అసలు ఇదేమి అంటే ఇంతకంటే అరాచకం ఇంకేమైనా ఉంటుందా? అందుకే 5 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నది ఇక్కడ శాంతి భద్రత లేదు, రూల్ ఆఫ్ లా లేదు, అసలు వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని. మన మోదీ గారు రాయలసీమలో వెళ్ళినప్పుడు ఏం చెప్పారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ రాయలసీమలో అవినీతి మాత్రమే కాదు, మొత్తం రాయలసీమని రౌడీలాగా, రౌడిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మార్చారు అన్న ఉద్దేశంతో చెప్పారు ఆయన. ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా మొత్తం చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ అరాచకాలు వస్తుంది. అదే గుండెరాజ్యంలో నడుస్తుంది కదా. ఈ రోజు పోలింగ్ రోజు కాదండి, స్థానిక సంస్థలు చూడండి. ఇదే నెల్లూరులో ఇక్కడ మా బీజేపీ మహిళా కార్యకర్త మీద కత్తితో దాడులు చేశారు. అలాగే ఇతర టీడీపీ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ పైన, జనసేన కార్యకర్తల పైన కత్తులతో అప్పటి నుంచి మొదలు పెట్టారు. రాళ్ళు విధ్వంసము. ఈ రోజు కాదు, అసలు ఏ ఎలక్షన్ చూసినా అంతే. వీళ్ళకి బెదిరింపు చేస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తూ బెదిరించి వారితోటి చేయాలి అని చెప్పి ఇప్పటి వరకు పని చేయించుకోవాలని ఉన్నది ముందుతో సహా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకటి, ప్రజాస్వామ్యంలో హింసకి తావు లేనే లేదు. ఇప్పుడు వెంటనే ఈసీ డీజీపీ గారిని అలాగే సిఎస్ గారిని పిలిపించింది. వి హోప్ దట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ పరిస్థితి గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇంకా కొంచెం ప్రొయాక్టివ్ గా ఉండి ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ గా అనుకుని ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ఎంత తెగబడిందని వాళ్ళకి ఐడియా ఉండి కూడా ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు ఇంకొంచెము ఎందుకు మరింత భద్రతని పెంచలేదు, లేదా దాడులు జరగకుండా ఇప్పుడు ఈ 2 days నుంచి ఎందుకు ఆపలేకపోయారు అని చూసుకోలేకపోతున్నారు అనేది పెద్ద సమస్య వస్తుంది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మళ్ళీ పూర్తిగా నెలకొల్పాలి. దానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈసీ సరైనటువంటి ఒక భరోసా ఇవ్వాలి. ఎవరిని ఉపేక్షించలేదు ఏదోని మాటల్లో చెప్పడం కాదు. ముఖేష్ కుమార్ గారు చెప్పారన్న, ఎవరిని ఉపేక్షించేది లేదని. మాటల్లో కాకుండా నిజంగానే చేతుల్లో కనుక గట్టిగా చేసి చూపిస్తే, డీజీపీ గారు కూడా వెనక్కి వచ్చిన తర్వాత సిఎస్ గారి రిపోర్ట్ల ప్రకారము తన మన అనే భేదం లేకుండా
సరైనటువంటి చర్యలు తీసుకుంటే గనక ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్య భరోసాని ఇచ్చినట్టు అవుతుంది. Yes, sir. ఎంత దుర్మార్గం అండి నిజంగా. మహిళలు ఇందాకనే ఫోటో కూడా వేస్తున్నారు మీరు. అసలు ఇంతకంటే ఏమిటిది? ఓటు అనేది ప్రజాస్వామ్య వారికి నచ్చినటువంటి వారికి ఓటు వేయాలని అనుకోవడానికి పెట్టిందే ఓటు హక్కు. Yes. అలాగే ఎలక్షన్ జరిపే దానికోసము. కానీ ఇలా రాయలసీమలో కానీ ఇటువైపు ఇక్కడ మనకి పల్నాడు జిల్లాల్లో కానీ ఇంత విధ్వంసకరంగా ఉంటే మన మానసిక పరిస్థితి అర్థమవుతుంది. ఇది అయినా ఇంకా జూన్ 4 తోటి Yes. వీళ్ళ హింసకి కంట్రోల్ చేయాలి మేడం. ఎందుకంటే ద్వితీయ స్థాయి నాయకుడు కావచ్చు, కేడర్ కావచ్చు, లేదా వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఎవరొచ్చి గుద్దుతారో లేకపోతే వెనక నుంచి కొడతారో అనేటువంటి భయంతో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఖచ్చితంగా చాలా ఉక్కుపాదంతో అణిచివేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్ శివశంకర్ గారు, ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఆయన వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన చూస్తున్నారు. దీనిపైన పెద్దలు కూడా చాలా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి కంట్రోల్ చేయాలి, ఇటువంటి జరగకుండా ఉండడం కోసం అని చెప్పని కూడా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఎస్ మేడం, చూద్దాం. ఎందుకంటే రేపు ఢిల్లీకి కూడా వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి వివరణ ఇస్తారు, దాని కూడా సంతృప్తి పడతారా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారా కూడా చూద్దాం. శివశంకర్ గారు, ఎట్లా చూడాలి సార్? ఏంటి అసలు ఎవరికి వాళ్ళు ఒక ఓటు వేసుకునే దానికి హక్కు ఉంటుంది. నాయకుడికి ఆ పార్టీ కోసం ప్రచారం చేసుకోవచ్చు, ఆ పార్టీ కోసం పనిచేయచ్చు. కానీ తమకు వ్యతిరేకంగా చేశారనో లేకపోతే తమకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడారనో ఆ కక్షతో ఇష్టానుసారంగా వారినే కాదు సామాన్యులను కూడా షాపులు బదలగొట్టడం, వాహనాలను కాల్చడం, ఏంటి అసలు ఇదంతా? సో ఇంత జరుగుతున్నప్పటికీ ఇన్ని రోజులుగా మీరందరూ అనేక సార్లు ఎలక్షన్ కమిషన్ కలిశారు, అయినా కూడా పోలింగ్ రోజు చూసాం, పోలింగ్ తర్వాత కూడా ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి. సో ఈసీ ఇప్పుడైతే ఢిల్లీకి పిలిచింది. సో ఏమైనా సీరియస్ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారా? శ్రీహరి గారు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి అప్పటి నుంచి కూడా లా అండ్ ఆర్డర్ గతి తప్పిందండి, డైరెక్షన్ తప్పింది. ఓకే, మీరు గత పంచాయతీ ఎన్నికల్లో కూడా మనం గమనించాము. పోలీస్ స్టేషన్లోనే పంచాయతీలు చేసేవారు, క్యాండిడేట్లని బెదిరించి డిఎస్పీ సమక్షంలోనే బెదిరించి విత్డ్రాల్ చేయించారు. అంటే పోలీసు వ్యవస్థను ఎలా మార్చారు అని అంటే వాళ్ళు కూడా వాళ్ళ పాలేరు వ్యవస్థ కింద మార్చారు. పోలీసులు కూడా ఏమైందనంటే శ్రీహరి గారు, పోలీసులకి ఒక మాన్యువల్ ఉంటుంది. 4 మాన్యువల్ బుక్స్ ఉన్నాయి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్. మాన్యువల్ 1, 2A, 2B అండ్ మాన్యువల్ 3. అంటే ఎప్పుడు ఎలా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి అన్నది అవి ఒక బైబిల్, ఖురాన్ అండ్ భగవద్గీత లాంటివి పోలీస్ వ్యవస్థకి. మాన్యువల్ ప్రకారం పనిచేయడం మర్చిపోయారు ఈ 5 సంవత్సరాలు. అది సాధారణ పరిస్థితులు, సాధారణ రోబోల్లాగా పనిచేయడం మొదలెట్టారు. రోబోల్లాగా వాళ్ళు ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ పీఠికలో ఎందుకు చెప్పారంటే శ్రీహరి గారు, భారత పౌరులకి ఇది అత్యంత అవసరము. దీనిని నేను పీఠికలో పెట్టడానికి కారణం ఏమిటి అని అంటే, వీఆర్ గివింగ్ ఎ మెసేజ్ టు ది వరల్డ్, ద పీపుల్ ఆఫ్ ఇండియా దే షుడ్ హ్యావ్ ఎ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అన్నారు. ఆ 3-5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో మంట కలిసిపోయి శ్రీహరి గారు, లేదు ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, హక్కులు లేవు, కేవలం నియంత పాలనలో మనందరం కూడా, మేమంతా కూడా, అంటే మీరు హైదరాబాద్లో ఉంటున్నారేమో నాకు తెలియదు కానీ మేమంతా కూడా ఇక్కడ నియంత పాలనలో కొనసాగాం. దీని మీద పెళ్ళుబుకినటువంటి అసంతృప్తే ఆ రోజు ఎన్నికల రోజు జరిగిన పండగ లాంటి వాతావరణం. ఇట్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీపుల్ రెవల్యూషన్ బై వర్చ్యూ ఆఫ్ ఓట్. ఓటు ద్వారా మీరు విప్లవాన్ని సృష్టించవచ్చు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దానికి కేస్ స్టడీగా ఈ ఎన్నికలు మనం తీసుకోవచ్చు. దాని మీద మంటతో, అంటే నాకు దక్కనిది వేరెవరికి దక్కనివ్వా అని చెప్పేసి ఏదో సినిమాలో డైలాగ్ ఉంది శ్రీహరి గారు. ఇది ఆ ఆలోచనతోనే జరిగిన దాడులే. మాచర్ల కానీ, అలాగే చంద్రగిరి కానీ, లేదా మన తెనాలిలో కానీ అనేక నియోజకవర్గాల్లో జరిగిన దాడులన్నిటికీ కూడా కారణం ఈ ఒక్క కాన్సెప్ట్ వెళ్ది. అయితే ఓటమి
డిసైడ్ అయినంత వరకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి మేము ఆ రోజే సిఎస్ గారికి మేము రిప్రజెంట్ చేశాం చాలా విషయాలు. అవును. మేము కూటమి నాయకులు వెళ్తే ఆయన ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. మేము కింద ధర్నా కూడా చేశాం. శ్రీహరి గారు, నేను వరల రామయ్య గారు కింద కూర్చొని ధర్నా చేశాం ఆ రోజు సిఎస్ యాటిట్యూడ్కి. అంటే ఇటువంటి బ్యూరోక్రసీతో వీళ్ళకి నేర్పింది ఇదా ట్రైనింగ్ ముసోరీలో, వీళ్ళకి నేర్పింది ఇదా ట్రైనింగ్ పోలీస్ అకాడమీలో, వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదా రాజ్యాంగం. సో ఇదొక కేస్ స్టడీ ఐఏఎస్ ఐపీఎస్లు ఏ రకంగా ఉండకూడదు భారతదేశంలో అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు. రేపు ఢిల్లీ వెళ్ళి సమాధానం చెప్తారు. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. దాడులు నిరోధించడానికి ఏమాత్రం వీళ్ళు ప్రయత్నించలేదు, ప్లానింగ్ లేదు వీళ్ళకన్నది స్పష్టమవుతుంది. ఎందుకు అంత లొంగిపోయారు, ఎందుకు అంత ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నారు, ఎందుకు అంత చేవ తగ్గింది వీళ్ళకి, వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పి తీరాలి. దీని మూల్యం జూన్ 4 తర్వాత చెల్లించుకోవాలి. ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ ఆఫీసరు అతి చేశాడో, నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించాడో, కానూన్ కా హాత్ బహుత్ లంబాయి హోతా హై శ్రీహరి గారు, అది మేము చూపిస్తాం జూన్ 4 తర్వాత. తమాషా ఎక్కువైపోయింది. 5 సంవత్సరాలు బాగా బలిసిపోయింది బ్యూరోక్రసీకి. ఎందుకంటే అధికార పార్టీ మాకు అండదండలు ఉన్నాయి కదా, మేము ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటి మతము, పొగరు, ఇవన్నీ ఎక్కువైపోయి వీటిని ఫస్ట్ ప్రక్షాళన చేయవలసిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉంది. శ్రీహరి గారు, ప్రజలకు జవాబుదారీ పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత మా కూటమి నాయకుల మీద. మీరు అన్నట్లుగా 4 తర్వాత ఖచ్చితంగా ఉంటుంది బాధ్యత. అయితే ఈ 4 వరకు కూడా శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి పరిస్థితులు చాలా సీరియస్ గా వ్యవహరించకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే మాచర్ల, నసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురిజాల ఈ ఘటనలన్నీ కూడా వణికించాయి అసలుకి రాష్ట్రంలో ఏం జరుగుతుందని. వాటిపైన ఇప్పుడు సమీక్ష చేశారు ఎలక్షన్ కమిషన్, రేపు రమ్మద్దు కాబట్టి. అరుస్మల్ గారు ఏం చెప్తారు? రేపు అయితే ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు జరిగింది, ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈసీ ఏమైనా కఠినంగా ఇంకా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే రాష్ట్రంలో ఎట్లా అసలుకి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలండి. ఈ విధ్వంసానికి కూడా యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత అయినా చీఫ్ సెక్రటరీ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎందుకంటే కారణం ఏంటంటే తోటకూర నాడే అంటారు, తోటకూర దొంగిలించినాడే మందలిస్తే వాడు గజితం కాకుండా ఉంటాడు. ఈ చీఫ్ సెక్రటరీ మొన్న 1వ తారీఖు కాకుండా అంతకుముందు 1వ తారీఖుకి 33 మంది వృద్ధులు మరణించడానికి కారకుడైన ఈ జవహర్ రెడ్డిని అతని మీద హత్యానేరం మోపి అతను లోపలేసి ఉంటే ఖచ్చితంగా దారిలోకి వద్దురండి అందరూ. అలాగే అప్పాభావ నాటకం ఆడతాం మానేయాలి స్టేట్ ఎలక్షన్ కమిషనర్. వీళ్ళందరినీ ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అని అనుమానం ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరండి ఏంటంటే ఇస్తే సూట్ కేసు తీసుకుంటే లేదా కేసు, ఇది వాళ్ళ వ్యవహారం. మోడస్ ఆపరండి ఇలాగా వీళ్ళు కూడా లొంగ తీసుకుని ఉండొచ్చు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు రాష్ట్రాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుమోటోగా స్వీకరించాలి. 2 సార్లు, మొదటిసారి పెన్షనర్ల విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేశారు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి ఎంత ధైర్యం బరిదికం పండడానికి. అలాగే మొన్న మళ్ళీ 1వ తారీఖున పెన్షన్ విషయంలో కూడా బ్యాంకులకే వేసి వాళ్ళ ఆదేశాలు మళ్ళీ బేఖాతరు చేశాడు. అయినా ఎందుకు వదిలేశారు? కాబట్టి అతను అలాగే ఉంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రమ్మన్నారు, ఇప్పుడు రమ్మంటారు. ఇప్పుడు వచ్చి ఏం పీకుతారు? ఇంకా వాళ్ళ రెక్కలన్నీ దిగిపోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఇంటికి షెడ్కి వెళ్ళిపోతున్నప్పుడు. అయితే ఇక్కడ వాళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు మా మీద దాడులు చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు, మాకు రక్షణ లేదు అని ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తారు. ఇది చూస్తే నాకేమనిపించింది అంటే అండి, ఈ 5.5 సంవత్సరాలు మనమే చూసి 2 కళ్ళతోటి ఏం జరిగిందో. వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ ప్రతిపక్షాల మీద దాడులు చేసి వాళ్ళు పోలీసులు వెనకాల దాక్కునేవారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడికి వెళ్ళినా లేకపోతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులు చేసి కేసులు పెట్టేవారు. ఇదంతా మన కళ్ళారా చూసాం. వీళ్ళు ఎంత సిగ్గు వదిలేశారంటే, వీళ్ళు సిగ్గు, సర్వం, మానవ మర్యాద కాశీ వెళ్ళి వదిలేశారండి వీళ్ళంతా. అందుకనే
వాళ్ళు ఏం చేస్తారో ఎదుటి వాళ్ళకి ఆపాదిస్తారు. వాళ్ళు పట్టపగలు దోపిడీ చేస్తారో ఎదుటి వాళ్ళు చేశారంటారు. వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారో ఎదుటి వాళ్ళు చేశారంటారు. వాళ్ళు దారుణంగా కట్టె పేర్లు నరికినట్టు మనుషులు నరికి చంపుతారు. ఎదుటి ఆ రక్తం చేతులు తీసుకెళ్ళి చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్కో పోస్తారు. ఇది మనం కళ్ళారా చూసాం. ఇక్కడ వాళ్ళ సీన్ సితార అయిపోయింది అనేటువంటిది మనకి గత సంవత్సరం తెలిసిందండి. ఏ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదు. భారత ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ గత సంవత్సరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించింది. అప్పుడే ఈ ప్రజాభిప్రాయం బయటకు వచ్చింది. ఈ సంవత్సరంలోనూ జగన్మోహన్ రెడ్డి రూపురేఖ లావణ్యాలు ఏం మారలేదండి. అతనేమి భూమి జెండున్న మనిషి 6 అడుగులు ఏం అవ్వలేదు. అంతకన్నా దిగజారింది. అంతకన్నా దిగజారడానికి కారణం ఏంటంటే గత ఎన్నికల్లో అతను వదిలిన బాణం అతను వెంటాడి వేధిస్తుందండి. వాళ్ళు ఇంకో చెల్లెలు, వాళ్ళ చిన్నాన్న కూతురు, వాళ్ళ నాన్నకి న్యాయం జరగాలని చూస్తుంది. అలాగే వివేకానంద రెడ్డి గారి ఆత్మ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ, పులివెందుల చుట్టూ, కడప చుట్టూ తిరుగుతూ ఉంది. నాకు న్యాయం జరిగితే నేను భగవంతుడు ఐక్యం అవుదామని. కాబట్టి అతనికి రాను అప్పటికంటే ఇంకా పరిస్థితి దిగజారింది. అంతకన్నా దుర్మార్గాలు జరిగినాయి, అంతకన్నా దోపిడీ జరిగినాయి. వైజాగ్లో ఋషికొండ గొరిగించేయడం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో నదీ గర్భాన్ని తొలిచి ఇసుక పర్వతాలు నిర్మించాడు ఇతను. కాబట్టి ప్రతి ఒక్కరిని వీళ్ళు వేధించారు. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు బాధితులే. వాళ్ళు వీళ్ళు లేని అన్ని వర్గాలు ఇతని బాధితులే. కాబట్టే అంతటి దారుణమైన తిరుగుబాటు, ఇతనికి ఘోర పరాజయము, పరాభవం ఎదురవబోతుందండి. రాజకీయ పార్టీలుగా వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు. ఈ పౌర సమాజం చెప్తా ఉంది. ఏంటి మేడం, టైం కూడా శ్రీహరి గారు, ఒకటి పాయింట్, ఈ రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రతల గురించి వచ్చింది కాబట్టి స్ట్రైట్ గా ఒక పాయింట్, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటే 28,000 మంది మహిళలు, అందులో 7,900 మంది బాలికలు నిజంగా మిస్సింగ్ అయ్యే వాళ్ళ. ఈ రాష్ట్రంలో 25,000, ఈ రాష్ట్రం మొత్తం గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారేదా? ఎక్కడ చూసిన బ్లేడ్ బ్యాచ్లు, ఇంకోటి గంజాయి బ్యాచ్లు లాగా మహిళల పైన, భర్తతో కలిసి వెళ్తున్నటువంటి మహిళల పైన అత్యాచారాలు జరిగేవి ఈ రాష్ట్రంలో. అలాగే ఇసుకని, అక్రమ ఇసుకని ఆపినందుకు ప్రభుత్వ అధికారి పైన కూడా, అంటే ఉద్యోగి పైన కూడా మరీ దారుణంగా చంపడం జరిగేది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటే. అలాగే మాస్కులు అడిగితే గనక ఒక డాక్టర్ ని పిచ్చోడిని చేసి అంటే అతని మరణానికి కారణం అయ్యేదా? ఇలా చెప్పుకుంటూ పోతే డే 1 నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అసలు అశాంతి అభద్రత. శాంతి భద్రతలు లేవు, అశాంతి అభద్రత. ఏ మూల చూడండి, ఏ వీధిలో చూడండి, ఎంతకంటే ఆకాయతాయిల యొక్క గొడవలు, లేదంటే ఈ వైసీపీ కొంతమంది నాయకులు, వారి కార్యకర్తల యొక్క అరాచకాలు, ఇటువంటివన్నీ ఉంటే ఇంక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కానీ ఖచ్చితంగా మారుతుంది. వి డిమాండ్ ఈసీ టు టేక్ ప్రాపర్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ అండి దీనిపై. చూద్దాం మేడం, ఎందుకంటే రేపు డీజీపీ సిఎస్ కూడా ఢిల్లీకి వెళ్లి వివరణ ఇవ్వాల్సింది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఏ రకంగా వ్యవహరించబోతుందో కూడా మనం చూద్దాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు నెలకొనాలి. ఎందుకంటే ఈ హింసాత్మక ఘటనలు సాగుతూ ఉంటే నిజంగా ఓటు వేసినటువంటి వారు కావచ్చు, లేదా పార్టీల కోసమో వాళ్ళ నాయకుల కోసమో పనిచేసినటువంటి వారు బిక్కుమనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది 4వ తేదీ వరకు. సో అలాంటి పరిణామాలు అయితే జరగకూడదు, దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కూడా మనం కూడా డిమాండ్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు, శివశంకర్ గారు, అలానే అడుసుమల్లి గారు. సో ఇది రాష్ట్రంలో సంబంధించినటువంటి శాంతి భద్రతలు కావచ్చు.